జూబ్లీ హిల్స్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తున్నారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్చంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, గడిచిన కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికరిక. గడిచిన కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన హైదరాబాద్కు వచ్చారు. దీంతో ఆయన కేవలం ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్న నేపథ్యంలో కూడా ఆయన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకునేందుకు కూడా కొద్దిసేపటి క్రితం ఇటు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుసు. సుమారుగా ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో అనేక అంశాలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆయన అసెంబ్లీ కొనసాగుతున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్కి వైరల్ ఫీవర్ రావడం, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కూడా ఆయన హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఏడిగా తాజా రాజకీయాల అంశం మీద ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఇటు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇరువురు కూడా ఇటు పవన్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా చంద్రబాబు నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి లోపల ఇరువురి భేటీకి సంబంధించిన విజువల్స్ కూడా విడుదలయ్యాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడడంతో దీనికి సంబంధించి ఏపీలో కొంత చికిత్స తీసుకున్నా కానీ మెరుగైన చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కి వచ్చారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, కానీ కొన్ని రోజుల పాటు కొంత విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన కేవలం ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యమైన వారిని మాత్రమే కలుస్తున్న పరిస్థితి కాబట్టి తాజాగా కొంత ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కూడా ఇటు ఏపీకి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రసారకైతే కొంత దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి అభిమానులు కూడా కొంత దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కూడా దీనికి సంబంధించి స్పందించకపోవడంతో కొంత వారు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఆ రోజు చర్చ జరిగిన అంశాలకు సంబంధించి కూడా ఇరువురి మధ్య కొంత భేటీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే లోపల ఇద్దరు సంబంధించిన భేటీ కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి. సుమారుగా ఒక 30 నిమిషాల పాటు ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న పవన్ కళ్యాణ్ సంబంధించి విశ్రాంతి తీసుకోవాలని కూడా చంద్రబాబు సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీటితో పాటు తాజా ఏపీ రాజకీయాల మీద కూడా ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.